తండ్రి అయిన దేవా, ఈ సన్నిధిలో ఉన్నా, నాతో మాట్లాడు, మందరితో మాట్లాడు. మేలైన మాటలు, మృదువైన మాటలు, మధురమైన మాటలు, మనోహరమైన మాటలు, జీవము గల మాటలు, పరలోక మాటలు, ప్రవచన మాటలు, ఆత్మ మాటలు, అభిషేకముతో కూడిన మాటలు మా అందరితో మాట్లాడు. మాట్లాడుచుండగా వెలుగు కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, మీ దయ కలుగునుగాక. ప్రతి బంధకం తెగగాక, ప్రతి కాడి విరగొట్టబడుగాక, ప్రతి చిక్కుముడి విడిపోవునుగాక, విడిపోవునుగాక. నేను సేవకుడిని, కొలత లేని ఆత్మ నా మీద ఉంచండి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మీరు ఆరాధన బాగా చేస్తున్నారు, పాటలు బాగా పాడుతున్నారు. మీరు పాడుతుంటే నాకు కూడా ఇన్స్పిరేషన్ వస్తూ ఉంది. నేను కూడా పాడాలని. పాడినా మీరు లేచి వెళ్ళిపోరు కదా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, నాలో నాతో నాపై వసించ రావయ్యా. మేబీ మొదటిసారి మీరు వినొచ్చు, రెండోసారి పాడుకోవచ్చు. పరిశుద్ధాత్ముడా, 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 నాలో నాతో నాపై వసించ రావయ్యా. నాలో నాతో నాపై వసించ రావయ్యా. వీళ్ళు ఆపినాకట్లేరు, వీళ్ళు వద్దన్నా ఆపిన అయ్యేటట్లేరు. వాళ్ళు నేర్చుకుంటారేమో సెకండ్ టైం అని చెప్పంటే వాళ్ళు నాకేమని పంపిస్తున్నారు తెలుసా? మాది మేము కొట్టుకుంటాం, మీరు స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. అర్థమైపోయింది నాకు. జీసస్. మన ధ్యానం నిమిత్తమాయ్ 2వ రాజుల గ్రంథం చాప్టర్ 4 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకుందాం. మన ధ్యానం అందరూ తెలుసుకోండి బిడ్డ, బైబిల్ తెచ్చారు కదా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం చాప్టర్ 4 1 నుంచి 7 వచనాల వరకు చదవండి తల్లి. అంతటా ప్రవక్త శిష్యులలోని ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. చాలండి, చాలండి. థ్యాంక్ యూ. నాకు ఈ భాగం చదివినప్పుడు ఏమర్థమవుతుందంటే, అప్పులు ఉండకూడదు, సాధ్యమైనంత వరకు అప్పు చేయకుండా బతుకువాడు ధన్యుడు, అప్పు లేకుండా ఉండువాడు ధన్యుడు. కానీ కొన్ని సందర్భాల్లో అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు అందరికీ ఆ బాధలేం లేనట్టు కనపడుతున్నాయి. మీరు అందరూ దేవదూతలు కనపడుతున్నారు. పెళ్లి చేయాలన్నా పెద్ద అమౌంట్ కావాలి, ఇల్లు కట్టాలన్నా పెద్ద అమౌంట్ కావాలి, లేక కూటాలు లాంటివి పెట్టాలన్నా కొద్ది అమౌంట్ సరిపోదు. కొన్నిసార్లు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఒకటి చెప్పనా, తీసుకున్న అప్పు తప్పకుండా తీర్చాలి. తీర్చకుండా పరలోకం పోయినా, నా అప్పు తీర్చకుండా పరలోకం పోతే, ప్రభువా ఆ పక్కన్న సహోదరుడు నాకు అప్పు తీర్చలే, కిందికి పంపించు ప్రభువా, తర్వాత తీసుకో ప్రభు అంటారో ఏంటో. నాకు మొట్టమొదటి అర్థమైంది, అప్పు లేకుండా బతకాలి, కానీ తప్పని పరిస్థితుల్లో అప్పు తీసుకోవాల్సి వస్తే తప్ప
తప్పకుండా అప్పు తీర్చి చచ్చిపోవాలి. అప్పు మాత్రం ఉండొద్దు. అప్పు ఎంత ఉంటే అంతే ముడుచుకొని పండుకోవాలంటాం మేము. ఎంత ఉంటే అంతే, ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు. ఉన్న దాంతోనే ఏంటి మనం బ్రతకటం నేర్చుకోవాలి. నాకు అర్థమైంది మొదటిది అది. రెండవది, దేవుని ఆశీర్వాదం నీ అవసరం ఎంత ఉంటే అంత వస్తుంది. నాకు 10 రూపాయలు కావాలి, దేవుడే ఇస్తాడు. 100 రూపాయలు కావాలి, దేవుడే ఇస్తాడు. 10,000 కావాలి, దేవుడే ఇస్తాడు. 10 లక్షలు కావాలి, దేవుడే ఇస్తాడు. 10 కోట్లు కావాలి, దేవుడే ఇస్తాడు. దేవుడు నాకెంత అవసరం ఉంటుందో దాని ప్రకారంగా ఆశీర్వాదం ఇస్తాడు. చెవిగలవారు విందురు గాక. మన మాట అర్థమవుతుంది. నా అవసరం చూడు, దేవునికి 10 రూపాయలన్నా అంతే, 1 కోటి రూపాయలన్నా అంతే. కాగితాలు మనకు కానీ దేవుళ్ళు పరలోకంలో ఈ కాగితాలు మనకి రావు కదా. లోకంలో బిజినెస్ చేయాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. కానీ పరలోకంతో బిజినెస్ చేయాలంటే విశ్వాసం కావాలి. గట్టిగా చెప్పకూడదామా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంటే అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుని నుంచి ఏదైనా పొందుకుంటా అంటే దొరకదు. అది దేవుని నుంచి పొందుకోవాలంటే ఏం కావాలి? గట్టిగా చెప్పాలి. పాపం మీరు కూడా పాడి అలసిపోయినట్టు కనపడతాము నాకు. మొదటిది అప్పు తెచ్చేయాలి. రెండవది నీ అవసరం ఉన్నంత నీకు ఆశీర్వాదం వస్తుంది. మూడవది బీదలు దేవుని మీద విశ్వాసం ఉంచాలని ప్రోత్సహించబడుతున్నారు. ధనవంతుల గురించి మనం మాట్లాడలేదు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. కానీ బీదలమైన మనం దేవుని యందు ఏముంచాలి? విశ్వాసం, నమ్మకం ఉంచాలి. నా దేవుడు సహాయం చేస్తాడు. 3 మాత్రం తప్పకుండా సహాయం చేస్తాడు. భుజించటానికి ఆహారం దేవుడిస్తాడు, ధరించటానికి వస్త్రాలు దేవుడిస్తాడు, ఉండటానికి ఇంత రూమ్ కావాలంటే కూడా దేవుడు వద్దులే చెట్టు కింద ఉన్నంట అని అంటాడా? అట్లా అన్నాడు. ఈ 3 మాత్రం తప్పకుండా ఇస్తాడు. ప్రభా నాకు ఇంపోర్టెడ్ కారు కావాలి ప్రభా అంటే చాలేవయ్యా, ఉన్న దాంట్లో పెట్రోల్ పోసుకో అంటాడు. అది ఇవ్వడు. ఒక అతను ఇలాగే చర్చిలో మంచి వాక్యం విన్నాడు. విశ్వాసం ఉంటే నీ కారు ఇస్తాడని. ఇగో ఎక్కడ కారు కనపడినా చేయబెట్టి నువ్వు అడుగు, విశ్వాసంతో నేమ్ ఇట్ అండ్ క్లెయిమ్ ఇట్. దాని పేరు చెప్పు, దాన్ని పొందుకుంటామని చెప్పంటే బయట కారు మీద చేసి ఎవరిదో కారు, ప్రభా కారు కావాలి ప్రభా మా అయ్యగారు చెప్పారు ప్రభా నాకు విశ్వాసం ఉబ్బుకుతుంది ప్రభా, ఈ కారు నాకు వచ్చును గాక, యేసు నామములో వచ్చునుగా ప్రార్థన చేశాడు. దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు తెలుసా? కారు ఇవ్వలేదట, పట్టకారు ఇచ్చాడట. పట్టకారు అంటే అర్థమైంది బిడ్డ? ఏమంటుందని? కటింగ్ ప్లేయర్ ఇచ్చాడు. ఎందుకంటే బహుశా సైకిల్ వేసుకుపోతున్నాడేమో, సైకిల్ చైన్ మాటికి కింద పడిపోతుందేమో. నీకు ఇప్పుడు కారు అవసరం లేదు, ఏం కావాలి నీకు? అది టైట్ చేసుకుంటానికి పట్టకారు ఉంటే సరిపోద్ది అనుకున్నాడేమో. లెట్ us ట్రస్ట్ ఇన్ ద లార్డ్. బీదలమైన మనకు దేవుడున్నాడు, మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. మనకు బీదలమైన మనం దేవుని మీద నమ్మకం ఉంచులాగున మనం ప్రోత్సహించబడుతూ ఉన్నాం. ఇక్కడ ఒక ఫ్యామిలీ కనపడతా ఉంది. అతడు ప్రవక్త శిష్యులలో ఒకడు. ప్రవక్త ఎలీషా ఉన్నాడు. ఎలీషా దగ్గర బైబిల్ స్కూల్ ఉంది. ఆ బైబిల్ స్కూల్లో కొంతమంది తరఫీదు పొందుతున్నారు. వాళ్ళు కూడా ప్రవక్తల శిష్యులు, ప్రవక్తలుగా ఎంచబడుతున్నారు. ఆ ప్రవక్తల శిష్యుల్లో ఒక అతను చచ్చిపోయాడు. అతనికి భార్య ఉంది, 2 కుమారులు ఉన్నారు. ఏమండి, భర్త చనిపోతే ఎంత కష్టం తెలుసా? ఏడుస్తూ ఉంటారు. నన్ను ఎవరు నడిపిస్తారు? నా చెయ్యి ఎవరు పట్టుకుంటారు? అసలు భర్త లేని లోటు ఎవరు తీస్తారు? ఎవరు తీరుస్తారు? నాకు ఆలోచన ఎవరు చెప్తారు? నాకు ఒక అక్క తెలుసు, హైదరాబాద్లో. తన భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆమె ఇతరులతో ఏం చేసి సిస్టర్స్ మీటింగ్ బాగా పాడబడింది. ఏం చెప్పు తెలుసా? భర్త తిడితే తిట్టాడు, కొడితే కొట్టాడు. భర్త లేకపోతే ఎంత ఉంటుందో లేని నన్ను అడుగు, నేను చెప్తాను. మన మాట అర్థమవుతుంది. ఆయన మాట్లాడలేదు, నేను మాట్లాడను. కొంతమంది కోపం వస్తే అస్సలు కమ్యూనికేషన్ లైన్స్ కట్. మీకు అర్థమైపోయింది? కమ్యూనికేషన్ లైన్స్. ఈ మంచం మీద పండుకుంటే లేపితే మంచమన్నా లేస్తారు, కానీ 4 రోజులు బతికే ఈ బతుకు ఎందుకు? 4 రోజులు బతుకుతాం కదా, క్షమించుకోండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి. భర్త లేనందున ఎంత బాధపడిందో, ఏడ్చింది. హౌ కెన్ ఐ లివ్ ఇన్ దిస్ వరల్డ్? ఆదరించేవారు లేరు, నడిపించేవారు లేరు, ప్రోత్సహించేవారు లేరు, చేయి తట్టేవారు లేరు, వెను తట్టేవారు. నేను ఒంటరిని, ఏకాకిని, అనాథని,
బతికేది ఎట్లా? పిల్లల్ని పోషించేది ఎట్లా? నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, ఆమె ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే భర్త కనపడ్డాడేమో, భర్త సంతోషంగా కనపడ్డాడేమో. కొంతమంది ఏం చేస్తారు సార్, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు సంతోషంగా ఉన్నావేంటి? అతను చెప్పాడట, మన క్రిస్టియన్ కదా, బయట నేను అగ్నిలో కాలుతున్నా నువ్వు సంతోషంగా ఉన్నావేంటి అంటే, భూలోకంలో దానికంటే నాకు హ్యాపీగా ఉంది, ఇక్కడ అందుకో సంతోషంగా ఉన్నా చెప్పాట. అంటే కొంతమంది వాడు భూమి మీద ఉన్నప్పుడు వాడిని నెమ్మదిగా ఉండనియరు, చచ్చిపోయిన తర్వాత కూడా వాడిని ఏడ్చింది. హౌ కెన్ ఐ లివ్, హౌ కెన్ ఐ మేక్ మై లివింగ్, నేను ఎలా బతకాలి, నాకు ఆధారం ఏంటి? ఇలా ఏడుస్తున్న సమయంలో ఈ రోజున ఆకాశం నుండి బోల్ట్ ఊడిపడినట్టుగా ఒక అప్పులోడు వచ్చాడు. ఈమె అసలు ఏడుస్తూ ఉంది, ఈమెకే కష్టం ఉంది, ఈమెకే కుటుంబం గడపడం కష్టం ఉంది. ఆకాశం నుండి అప్పులోడు వచ్చినట్టుగా వచ్చి, ఇదిగో నాకు అప్పులు ఇస్తావా సస్తావా అంటున్నాడు. అప్పులా? ఇదేంటి? ఇదిగో నీ భర్త ఏం తీసుకున్నాడు, అప్పు తీసుకున్నాడు. నీకు విషయం తెలుసా బిడ్డ, తీసుకున్నాడు మర్చిపోవచ్చు, కానీ ఇచ్చినోడు మాత్రం సచ్చినా మర్చిపోడు. ఎంత తీసుకున్నావు, ఎప్పుడు తీసుకున్నావు, దానికి చక్ర వడ్డీ ఎంత, బారు వడ్డీ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత. వాళ్ళు ఏమన్నా తెలుసా, నాకు అసలేమి వద్దు, ఏమిస్తే చాలు, అసలు కంటే వడ్డీ ఏముంది అంటారు. నాకంటే మీకు బాగా తెలిసినట్టుంది. బతకడమే కష్టం, పిల్లలతో బతకడమే కష్టం, జీవితం కొనసాగడమే కష్టం. ఎవరు వచ్చారు? అప్పులోడు. ఏం చెప్పాలి? రేపు రండి, మాపు రండి, నెల తర్వాత రండి, 2 నెలల తర్వాత రండి, వస్తూ ఉన్నాడు. తనకు బతకడమే కష్టం, తనకే దూరటానికి లేదు, తన మెడకొక డూలు అన్నట్టుగా. ఏం చేద్దాం, ఇక ఏం చేయాలి? చూశాడు, 1 సారి 2 సార్లు 3 సార్లు చూశాడు. ఆఖరికి ఏమన్నాడు తెలుసా, ఇదిగో ఏమండి, మీరు ఇవ్వకపోతే వీళ్ళిద్దరు ఎవరు పిల్లగాయలు, వీళ్ళు పిల్లలు ఎవరు, నా పిల్లలే. నువ్వు ఇవ్వకపోతే నెక్స్ట్ టైం నేను వస్తాను, నీ పిల్లల్ని తీసుకువెళ్ళి నాకు దాసులుగా చేసుకుంటాను. నెక్స్ట్ టైం గెట్ రెడీ. మాటికి రావటంగా నేను పిచ్చోడిని కాదు, డబ్బులు ఇచ్చాం, ఎంతకాలం ఇంక ఇచ్చేది? మళ్ళీ సరికి వచ్చాక నా డబ్బులు నాకు రెడీ చేయకపోతే నేనేం చేస్తాను, పిల్లల్ని తీసుకువెళ్తాను, నేను దాసులుగా ఇంట్లో పని చేపించుకుంటాను. ఇప్పటిదాకా భర్త చనిపోయాడు, ఇప్పుడు పిల్లలు కూడా పోతే తన బతికి ఏమైపోద్ది? గోరు చుట్ట మీద ఏమైందట, రోగడిపోటు వచ్చినట్టుగా. భర్తే లేడనుకుంటే పిల్లలు కూడా పోతే నేను బతికేది ఎట్లా? నా జీవితం ఎట్లా? నేను అనుకుంటాను, ప్రవక్త భార్య కనుక ఈమె కూడా బహుశా భక్తి గల ఆమె ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తుంది, అంగలారుస్తూ ఉంది. చెప్పుకోవాలి, ఎవరికో అర్థం కావట్లేదు. అయోమయ పరిస్థితి, అంధకార పరిస్థితి. మనలో ఎవరికీ ఆ పరిస్థితి లేదు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు, అలా ఏడుస్తున్నప్పుడు ఆమెకు తలంపు వచ్చింది. ఏంటి ఆ తలంపు తెలుసా? నేను వెళ్ళి ప్రవక్తను కలుసుకుంటాను. ఐ విల్ గో టు హిమ్. ఆయన దగ్గరికి పోతాను, ఆయనతో నా బాధ చెప్పుకుంటాను. ఏమండి, నీకు విషయం తెలుసా? ప్రార్థన చేస్తున్న వారికి దేవుడు తలంపులు ఇస్తాడా, ఆలోచన ఇస్తాడా? ఒక్క నిమిషం ఇలా చెప్పండి. ఒక పాస్టర్ గారు చర్చి కట్టాడు, అప్పు తీసుకుని మరి పెద్ద చర్చి కట్టారు. అప్పు తెచ్చడానికి డబ్బులు లేవు. ఆ పట్టణంలో, ఆ దేశంలో మంచి పేరు గల పాస్టర్ గారు, నా వైపు చూడండి బిడ్డ, అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పు ఇవ్వకపోతే న్యూస్ పేపర్లో వస్తుంది, పలానా పాస్టర్ గారు డబ్బులు ఇవ్వలేదు, ఎగ్గొట్టాడు లోన్ తీసుకొని. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ లోపల భార్య వచ్చింది. భార్య వచ్చి చెప్పింది తెలుసా, ఇదిగో అమెరికా పోయే ఫ్లైట్ రెడీగా ఉంటుంది, ఉదయమే యూ గెట్ రెడీ, ఆ ఫ్లైట్ ఎక్కేసేయి, అమెరికా చెక్కేసేయి అని చెప్పింది. సిస్టర్స్ భలే సలహాలు ఇస్తారు. హల్లెలూయా. పాస్టర్ గారు ఇచ్చింది అట్లా. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అక్కడికి పోతే నా సమస్య పోతుందా, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పాస్టర్ గారు ఏం చేసేది తెలుసా, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. కొంతమంది సలహాలు ఇచ్చేవాళ్ళు ఇచ్చుదురుగాక, దైవజనులు ఆత్మావేశం కలిగిన వారు దేవుడు చెప్పింది చేయుదురుగాక. ఆమె చెప్పచ్చు కదా.
నువ్వు మాకు వ్యతిరేకం చెప్పబడితే మాతోనే చెప్పించాలనుకుంటువి. గట్టిగా చెప్పగడదామా? చేతుల పైకి హల్లు చెప్దామా? చేతులు ఊపుతూ హల్లు చెప్దామా? 2 చేతులు ఊపుతూ హల్లు చెప్దామా? 2 సార్లు హల్లు చెప్దామా? 2 సార్లు హల్లు చెప్దామా? గట్టిగా చెప్దామా? చప్పటి కొడుతూ చెప్దామా? చప్పటి కొడుతూ చెప్దామా? ఈ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు. ప్రభువా, ప్రభువా, ఆర్థిక సమస్యలు, అప్పు సమస్యలు, లోను సమస్యలు, డబ్బు సమస్యలు తీరేది ఎలా? తీర్చేది ఎవరు? తప్పించుకోవడం చాలా ఈజీ. సమస్యలు తప్పించుకుంటే ఎన్నిసార్లు తప్పించుకుంటావు? సమస్య లేనిది ఎక్కడైనా ఉందా? సమస్య బహుశా విజయవాడలో సమస్యలు ఏం లేవనుకుంటా, రాజీవ్ నగర్లో లేవనుకుంటా. ఏమ రైట్? ప్రతి చోట సమస్యలు ఉన్నాయి. ఇదిగో ఎదుర్కోవాలి. బైబిల్ చెబుతోంది, పిరికి వాళ్ళు రోజు వస్తారు. పిరికి వాళ్ళ కొరకు అగ్నిగుండం ఏర్పాటు చేయబడిందట. ఇగో పిరికి వాళ్ళు, తర్వాత అబద్ధికులు. కానీ ధైర్యవంతులు ఒక్కసారి చచ్చిపోతారు. నా మాట అర్థమవుతుంది. రోజు చచ్చేవాళ్ళు ఎవరు? వాళ్ళు కవర్డ్స్. పిరికి వాళ్ళు రోజు చచ్చిపోతారు. కానీ ధైర్యం గలవాడు చచ్చిపోవడం గొప్ప విషయం కాదు. కొంతమంది ఏమంటారు తెలుసా? నేను చచ్చిపోతా పై చూస్తూ ఉంటారు. నాకు అర్థం కాదు. అది పైనే ఉందన్నమాట. నువ్వు చీర తేకపోతే, నువ్వు అడిగింది ఇవ్వకపోతే, నువ్వు కొనియకపోతే, నన్ను పంపకపోతే, నీకు తెలుసా నాకు ఏమర్థమైందంటే, చస్తా అన్న వాళ్ళు సావరు, సచ్చేవాళ్ళు చెప్పి మరి సావరు. ఈ పాస్టర్ గారు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడు. 10 అయిపోయింది, 12 అయిపోయింది, 2 అయిపోయింది, 4 అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది 5 గంటలకే. దేవుని ఆ పతంతో చెప్పింది, గెట్ అప్, లేచి కారు తీసుకో, బ్యాంక్కి వెళ్ళు, నేను సహాయం చేస్తా అని చెప్పింది. వెంటనే తయారైపోయాడు, కారు తీసుకున్నాడు, బ్యాంకుకి వెళ్ళాడు. బ్యాంక్ మేనేజర్ని కలవటానికి, బ్యాంక్ డైరెక్టర్, ప్రెసిడెంట్ కలవటానికి వెళ్తే పెద్ద క్యూ ఉంది. వాళ్ళందరూ ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఎవరో చెప్పారు, అపాయింట్మెంట్ లేకపోతే డిసప్పాయింట్మెంట్ ఉంటుందట. పెద్ద క్యూ ఉంది, వాళ్ళందరూ ముందే తీసుకున్నారు. ఆయన అక్కడ పోయి, ప్రభువా, బ్యాంక్ దగ్గర పొమ్మన్నావు, ప్రెసిడెంట్కి కలవన్నావు, ఆయన దగ్గర ఇంతమంది అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూస్తున్నారు, నన్ను ఏం చేయమంటావు ప్రభువా? దేవుడు చెప్పాట, నేను చెప్తా, నువ్వు చెయ్యి, చెప్పేది నేను, చేసేది నువ్వు చెయ్యి. అక్కడ ఆ ప్రెసిడెంట్ పిఏ ఉంది, ఆమె దగ్గర పో అని చెప్పాట. దగ్గర పోయాట. ఏంటి సార్ ఏం చేయాలి? నా పేరు, ఆయన పేరు చెప్పాడు. ఎక్కడి నుంచి మీరు వచ్చారు? ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద హైయెస్ట్ అథారిటీ అన్నట. ఆ దేశంలో హైయెస్ట్ అథారిటీ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ. ఈయనేమనుకున్నాడు? హైయెస్ట్ అథారిటీ అంటే యేసు ప్రభు, దేవుడు, నేను దేవుని దగ్గర నుంచి వచ్చిన ఉద్దేశంతో ఈయనన్నట. ఆ అమ్మ ఏం అర్థం చేసుకుంది? ప్రెసిడెంట్ అథారిటీ ఎవరంటే ఎవరు? ఆ దేశానికి ప్రెసిడెంట్ ఎవరు? అథారిటీ, హైయెస్ట్ అథారిటీ ఎవరు? ప్రెసిడెంట్. ఆమె ఏం చేస్తట, అందరినీ పక్కన నెట్టేసి ఈయన పంపించేస్తాను ముందు లోపలికి. మొదటి సమస్య అధిగమించింది. లోపలికి పోయాడు. ప్రభువా, ఇప్పటిదాకా బాగానే ఉంది, లోపల ఏం చేయాలి ప్రభువా? నువ్వు పో, నేను చెప్తాను, నువ్వు నడిపించు, నువ్వు నడుస్తా కదా, నువ్వు వెళ్ళు. అక్కడ చైర్ ఉంటుంది, చైర్ మీద ఒక రాజు కుమారుడు కూర్చున్నట్టుగా కూర్చో. మరి ఇట్లా కాదు, కొంతమంది ఇలా కూర్చుంటారు తెలుసా? ఎవరో చెప్పారు, యవనస్తులు ముసలోళ్ళలాగా, ముసలోళ్ళు ఇంకా మంచి కూర్చున్నారు సార్, గట్టిగా. నాలోటోడు కొంచెం గట్టిగా స్ట్రైట్గా నిలబడుతున్నారు. ఏంటంటే యవనస్తులు అంతా వంగిపోతున్నారు. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ నడక, అయ్యి బాబాయ్, హైదరాబాద్లో యవనస్తులు చూస్తే వాళ్ళ నడక చూస్తే ప్యాంట్లన్నీ ఊరిపోతుంటాయి. అయినా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఏమని తెలుసా, ఉంటే ఏంటి పోటీ ఏంటి అనుకుంటారో ఏంటో. యవనస్తుల నడక, యవనస్తుల జీవితం, యవనస్తులంతా కూడా. నువ్వు అలా ఉండద్దు, ఒక రాజకుమార్లా కూర్చో, నేను చెప్తా, నీ నోట్లో నీ మాటలు పెడతా. ఈ లోపల వెళ్ళి అక్కడ సోఫాలో కూర్చున్నాడు. ఆ బ్యాంక్ ప్రెసిడెంట్ వచ్చాడు. ఏ రీతిగా మీకు సహాయం చేయాలి సార్ అని చెప్పాడు. నాకు అప్పు ఉంది, ఇంకా ఇంత అప్పు కావాలి, మీ దగ్గర మార్టిగేజ్ పెట్టడానికి, చూపించడానికి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు అని చెప్పాట. చిన్న వాళ్ళు మార్టిగేజ్ అడుగుతారు, పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు నమ్మకంతో మాట మీద చేస్తారని చెప్పారట. నువ్వు కనుక నాకు లోన్ ఇస్తే, ఇదిగో నా పేరు ఇది, నాకు చర్చ్ ఇది, నాకు ఎంతమంది ఉంటారు, ఇన్ని వేల అకౌంట్స్ని బ్యాంకులో ఓపెన్ చేపిస్తా. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే బ్యాంకు వాళ్ళకి మంచిది కాదా? ఇన్ని వేలు ప్రతి నెల ఇంత కట్టేస్తా. అతడు ఆలోచించాడు. అటుపోయాడు, ఇటుపోయాడు, నెత్తి పీక్కుంటున్నాడు. సార్, అలా ఇవ్వడానికి రూల్స్ కుదరవు సార్, తప్పకుండా మీరు ఏదో ఒకటి చూపించాలి సార్. చిన్న వాళ్ళు అట్లా అడుగుతారు, పెద్ద వాళ్ళకి అది ఉండదు. ఆఖరికి చెప్పేశాడు అతను,
సార్ మిమ్మల్ని చూస్తే నాకు ఎందుకో ఇవ్వాలనిపిస్తుంది. బహుశా మనసులో అనుకుని ఉండొచ్చు. ఆయన ఏమన్నా తెలుసా, ఇవ్వక చేస్తావా ఏంటి, దేవుడే చెప్పాడు నాకు. నా పర్సనల్ పూచీకత్తు మీద నేను మీకు ఇంత అప్పు నా సొంత పూచీకత్తు మీద ఇస్తానని చెప్పి ఆ చెక్ ఇచ్చేసాట. చెక్ తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఆ అప్పు తెచ్చేసాట. సపడ కొట్టి బిడ్డ. నేను లండన్ వెళ్ళి చదువుకున్నాను. ఆ వీసా ఆఫీస్కి పోయేటప్పుడు చెన్నైలో నాకంటే ముందు 5 ఉన్నారు. ఈ 5 ఏం చెప్పారు సార్, నో 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 నో. నెక్స్ట్ బలి పశువు నేనే. సార్ మీకు తెలుసా, 5 నో చెప్పిన ఆయనకి నెక్స్ట్ ఏం చెప్తాడు సార్, నో అని చెప్తాడు. నేను వెళ్ళాను, ఆయన అడుగుతున్నాడు, నేను చెప్తున్నా. ఆయన అడుగుతున్నాడు, నేను చెప్తున్నా. నాకు డౌట్ వస్తుంది, నేను ఇంటర్వ్యూ చేస్తున్నా ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నా అని. అర్ధగంట సేపు అడిగాడు. నేను తక్కువ తిన్నానా, అర్ధగంట సేపు చెప్పాను. అయినా అర్థం కాకుండా పక్కనే తెల్లోడు పోతే వాడిని పిలిచాడు. రేయ్, ఈ ఫైల్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా, కొంచెం నువ్వు చూసి నాకు ఏదైనా సలహా ఇవ్వరా అని. ఉచిత సలహా ఇవ్వమని చెప్పి వాడిని అడిగాడు. అతను వచ్చి చూశాడు, చూసి రేయ్ నో అని చెప్పరా అన్నాడు. మళ్ళీ ఫైల్ తీసుకున్నాడు, మళ్ళీ అడుగుతున్నాడు, మళ్ళీ మొదలు పెట్టాడు. నేను తక్కువ తిన్నా, నేను అడుగుతాను చెప్తున్నాను. ఆఖరికి ఏం చెప్పాడు సార్, జాస్పర్ నీకెందుకో నాకు ఇవ్వాలనిపిస్తుంది. నేను అనుకున్నాను మనసులో, ఇవ్వక చేస్తావా ఏంటి, దేవుడే నాకు చెప్పాడు ముందు. దేవుడు తలుపులు తెరవగా ఎవడు దాన్ని చేయగలడా? దేవుడు ఒక దాన్ని స్ట్రైట్గా చేస్తే ఎవడు దాన్ని విరిచేస్తాడు? దేవుడు వడిగల జలములో మార్గము కలుగజేసే దేవుడు నా దేవుడు ఉంటే, గాఢాంధకారంలో వెలుగునిచ్చే దేవుడు నా దేవుడిగా ఉంటే, దేవుడు సెలవిస్తే, దేవుడు పలికితే ఆ ప్రకారం అయింది. సృష్టి అంతా కూడా మాట ద్వారా కలిగింది. శూన్యంలో వేలాడదీస్తున్న దేవుడు నా దేవుడు ఇవ్వడా? జాస్పర్, నువ్వంతా బుక్ చేసుకున్నావు కదా, బయట కూర్చో, నేను లోపలికి వెళ్ళి ఇది పాస్పోర్ట్ రెడీ చేసి నీకు వచ్చి తీసుకొచ్చి ఇస్తా అని. బై హీ హ్యాండెడ్ ఓవర్ మీ. సామాన్యంగా ఎవరట ఇంటికి పంపిస్తారట. నేనేం చెప్తున్నాను, దేవుడు మనకు తోడుగా ఉంటే అద్భుతాలు జరుగును గాక, కార్యాలు జరుగును గాక, ఆశ్చర్య కార్యాలు జరుగును గాక, అద్భుత కార్యాలు జరుగును గాక. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీతో చెప్తాడు, ఇలా చేయి, ఇలా వెళ్ళు, ఇలా మాట్లాడు, వారితో మాట్లాడు, ఆ రీతిగా మాట్లాడు, నేను చెప్పినట్టు మాట్లాడా. నా దేవుడు సజీవుడైన దేవుడు, సజీవుడైన దేవునికి ప్రార్థన చేసే సజీవుడైన దేవుని సేవకునే. నేను సేవించే దేవుడు, పూజించే దేవుడు, ఆరాధించే దేవుడు, ప్రవచించే దేవుడు, ప్రకటించే దేవుడు సమాధిలో ఉన్న దేవుడు కాదు, శిలువ మీద ఉన్న దేవుడు కాదు. ఆయన సమాధిని గెలిచి లేచి ఆరోహణమైన దేవుడు, పరలోకమందున దేవుడు. ఆయన కీర్తిశేషుడు కాదు, ఆయన సజీవుడా. సజీవుడైన దేవుడు, సజీవుడై ప్రార్థించు వారి మొర ఆలకించే దేవుడా. గట్టిగా చెప్పగలమా? ఏ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమె తలంపిచ్చాడు. నేను ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు. ఎవరో చెప్పారు, ఏడ్చి ఎడం కన్ను కుళ్ళి కుడి కన్ను పోయిందట, పీడ పోయింది, 2 కళ్ళు పోయినాయి. నేను ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చోను. నా బతుకంతా ఏడుస్తూ కూర్చోను. నా బతుకు ఏడుపు పనంగా కాదు. నాకు దైవజనుడు ఉన్నాడు, నేను ఆయన దగ్గరికి పోతాను. లేచింది, దైవజనుని యొద్దకు వచ్చింది. అద్భుతం కావాలా, ఆశ్చర్యకార్యం కావాలా, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? లేచి దేవుని దగ్గర రావటం. ఏడ్చుకోవటమే కాదు, ఇంట్లో ఉండటమే కాదు. కొంతమంది బ్రూడింగ్ ఓవర్ దేర్ ఫెయిల్యూర్స్. గత కాలం ఇట్లా అయిపోయింది, ఆ తప్పు చేశాను, ఈ పడిపోయాను, దాని చుట్టే తిరగటం, ఆలోచన చేయటం కాదు. అవన్నీ విడిచిపెట్టి, నా దేవుడు నాడు, రక్షించిన దేవుడు నాడు, నన్ను నిర్మించిన దేవుడు నాడు, నాకై ప్రాణం పెట్టే దేవుడు నాడు, నాకై నిబంధన చేసే దేవుడు నాడు, నాతో బలియాగమైన ఆ దేవుడు నాడు, నేను ఆయన దగ్గరికి పోతాను. దట్ ఈస్ ద బిగినింగ్, ద ఫస్ట్ స్టెప్ టు రిసీవ్ ఎ మిరకల్ ఫ్రమ్ గాడ్. మిరకల్ గాడ్. ఆమె లేచి ఎలీషా ఎద్దుకు వచ్చింది. ఎలీషా ఎద్దుకు వచ్చి మొరబెట్టుకుంటుంది, అయ్యా నా భర్త చనిపోయే సంగతి మీకు తెలుసు, దైవభక్తి గలవాడని మీకు తెలుసు, మీ దగ్గర శిష్యుల్లో ఒకడయ్యా, ఇప్పుడు అప్పులవాడు వస్తున్నాడు, మేము బతకడమే కష్టం, అప్పులవాడు ఆ కుమారుని కూడా తీసుకుపోతాం అనుకుంటున్నాడు. తన బాధ అంతా చెప్పింది. రావటం ఒకెత్తు, హృదయాన్ని దేవునిలో కుమ్మరించుకోవటం
మరి ఒక ఎత్తు. నా మాట అర్థమైంది? ఎంత దూరమైనా వస్తా, ఎంత కష్టమైనా వస్తా, కానీ చెప్పింది మాత్రం విననే వినం. సైతాను రానివ్వదట, వచ్చిన తర్వాత కూర్చోనివ్వదట, కూర్చున్నా విననివ్వదట. నా మాట అర్థమవుతుంది? రానివ్వదు, కూర్చోనివ్వదు, విననివ్వదు. పిల్లోడు మొత్తానికి ఏదో అప్పుడే కొసకొసలు, అప్పుడే మాట్లాడు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. కొంతమంది కూటాలకు వచ్చి ఆ పిల్లోని ఏం ముద్దు పెట్టుకుంటారు, ఇంట్లో ముందు పెట్టుకునే టైం లేదో ఏంట. భార్యాభర్తలు వాళ్ళు క్యాట్ అండ్ డాగ్ అలాగా డిష్ ఉంటుందో ఏంట. ఇంట్లో పిల్లల్ని ముద్దు పెట్టుకోవచ్చుగా. పిల్లంటే నాకు చాలా ఇష్టం, కానీ మందిరానికి వచ్చింది పిల్లోని ముద్దు పెట్టుకోవడం కాదు, కుమారుని ముద్దు పెట్టుకోవడానికి వచ్చాం. ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన మాటల్లో నాకు సమాధానం దొరుకుద్దేమో, నాకు ఏదైనా జవాబు దొరుకుద్దేమో, నేను ఏం చేయాలో దొరుకుద్దేమో. ఇలాగే వాక్యం చెప్పి కిందికి వస్తున్నాను. ఓ సహోదరు నా దగ్గరికి వచ్చాడు. సార్, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ పర్సన్. నాకు నా పార్ట్నర్కి సమస్య వచ్చింది. తన బాధ అంతా చెప్పాడు. నేను శ్రద్ధగా విన్నాను. శ్రద్ధగా విని ఆయన ముగించిన తర్వాత నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను మాట్లాడుతుంటే కొంచెంసేపు అయిన తర్వాత పాస్టర్ ఆపండి పాస్టర్ అన్నాడు. నేను చెప్పాల్సింది పూర్తిగా చెప్పలేదు, ఎందుకు ఆపేస్తున్నావు? సార్, నేను ఏం చేయాలో దేవుడు నాతో మాట్లాడేశాడు, నేను ఏం చేయాలో నాకు అర్థమైపోయింది. దయచేసి నాకు ఒక ప్రార్థన చేశాను, దీవించండి సార్. నా మాట నీకు అర్థమైంది? మందిరానికి వస్తే దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, నా సమస్య పరిష్కారం ఏం చేయాలో, ముందు పోవాలా, వెనక్కి పోవాలా, ఉపవాసం ఉండాలా, కన్నీరు కార్చాలా, ఏదైనా రెస్టిట్యూషన్ చేయాలా, ప్రతిగా చేయాలా, దేవుడు ఏం అడగాలి, దేవుడు నాకేం చెప్తాడు. ఓ ఫారినర్ ఆయన ప్రసంగం చేస్తూ ఇలా చెప్పాడు. ఆదివారం చర్చికి రాగానే చర్చి నుంచి కారులో ఇంటికి పోతున్నప్పుడు పిల్లలందరూ చెప్తారట, డాడీ 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 నేను చెప్తాను. ఇక్కడ చెప్పొద్దు, ఇంటికి పోయినాక టేబుల్ చుట్టూ కూర్చొని అప్పుడు భోజనం చేస్తూ అప్పుడు చెప్తాం. అప్పుడు ఇంటికి పోయినాక భోజనం చేస్తున్నప్పుడు, డాడీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ఆ పాట పాడుతుంటే అందులో ఒక చరణం, అందులో ఒక మాట, అందులో పదం నా హృదయాన్ని తాకింది. దేవుడు నాతో మాట్లాడాడు. అదిగో ఆ టెస్టిమనీ వింటున్నప్పుడు నేను చాలా ఎంకరేజ్ చేయబడ్డాను, ప్రోత్సహించబడ్డాను. దేవుడు నాతో మాట్లాడాడు. ఆ వాక్యం ద్వారా మాట్లాడు. మన పిల్లలైతే ఏం చేస్తారు చెప్పనా బిడ్డ? ఇగో హైదరాబాద్ నుంచి సార్ వచ్చారు, పాస్టర్ గారు ఏం ఎగిరాడు పో. అసలు ఆయన నిద్రపోలేదు, నిద్రపోయేవాడిని కూడా నిద్రపోనియలేదు. అంతకుముందు వస్తే సగం నిద్రపోయేవాళ్ళం, సగం వినేవాళ్ళం. కొంచెం కనీసం ఒక్క కునుకైనా వేసేవాళ్ళం. ఈ పాస్టర్ మమ్మల్ని ఒక్క కునుకు కూడా పోనివ్వలేదు. అది ఎట్లా మాట్లాడి తెలుసా? అయ్యి బాబోయ్ ఎట్లా ఎగిరాడు తెలుసా? ఆ పిల్లోడు ఎగురుతుంటే మనం కూడా ఎంత సంతోషపడతామో. లాగా ఎగిరాడు, కొట్టి నోరు మోసుకురా అనం. కొన్ని చర్చెస్లో చిన్నపిల్లలు వస్తారు, వాళ్ళు ఉదయం ఆరాధన నుంచి 3:30 వరకు అలాగే కూర్చుంటారు. పిల్లలున్న వాళ్ళు ఏం తెలుసా? బిస్కెట్ తెచ్చుకోవాలి, మీరు తినడానికి అది పిల్లలకి ఇవ్వటానికి. వాళ్ళు కూర్చుని కూర్చుంటారు, వాళ్ళు తింటారు, తర్వాత పండుకుంటారు. అంతే, ఏం డిస్టర్బ్ కాకుండా. దేవుడు నాతో మాట్లాడును గాక, దేవుని స్వరం విందును గాక, దేవుడు నా సమస్యలకు పరిష్కారం చూపును గాక, మార్గం చూపును గాక, దారి తెరబడును గాక, అద్భుతాలు జరుగును గాక, మనోనేత్రం వెలిగించబడును గాక. ఎప్పుడైతే వచ్చి తన బాధ అంతా దైవజని సమక్షంలో సన్నిధిలో చెప్పుకుంది. ఆ దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా? అప్పుడు ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా ఏమన్నాడు తెలుసా? నా వల్ల నీకేం కావాలి, నీకు నేను ఏం చేయాలి, నీ ఇంటిలో ఏముంది నాకు చెప్పు అన్నాడు. దైవజనుడు ఏం చెప్పాడు? నేను నీకేం చేయాలి, నీ పరిస్థితి బాగలేదు, దీనంగా ఉంది, పరిస్థితి బాగలేదు, ఘోరంగా ఉంది, నీకు నేను సహాయం చేయాలనుకుంటాను, నీకు నేను ఏం చేయాలి? బై ద బాయ్, మీ ఇంట్లో ఏముందో చెప్పు. ఏమండి ఎవరైనా నాకు అలా అంటే ఏమని తెలుసా? నా ఇంట్లో ఉన్నది పాస్గా చెప్తే ఏమంటే తెలుసా? అది తీసుకుపోయి దేవునికి ఇచ్చే అంటాడు. ఎందుకు వచ్చింది? నా ఇంట్లో ఏముంది? కొంతమంది నా ఇంట్లో ఏమీ లేదు, బూడిద తప్ప అంటారు. అంటే ఆమేన్, అంత బూడిదైపోవును గాక. ఇది వస్తువు పాస్ట్గా చూసారా, అది తీసుకొచ్చి మందిరంలో ఇచ్చే అంటారు. ఎందుకు వచ్చింది? ఏమి లేదు. ఈ సంక్రాంతి పండుగకి కొత్త అల్లుడు గారు వస్తే ఏం చేస్తాడు తెలుసా? అమ్మాయి ఇది తీసి లోన పెట్టు అంటాట. ఏమండి ఎందుకు పెట్టమండి? ముద్దు బుర్రా తీసి లోన పెట్టు. వచ్చేది కొత్త అల్లుడు గారు, ఆయన సూపు పడిందా, చెయ్యి పడిందా, లో పెట్టాడు. నీకు అర్థం కావట్లేదు నీకు. ఆయన పోయేదాకా వస్తువులకు వచ్చావు, జాగ్రత్తగా పెట్టుకో. దైవజనుడు అడిగాడు, నీకేం చేయాలి నేను? బై ద బాయ్, పోని నీ ఇంట్లో ఏముంది?
అసలే పట్టలేడు, అసలే ఇబ్బందిలో ఉంది, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, అంతంత మాత్రమే, బతకటమే కష్టం. ఆ అమ్మ ఏం చెప్పింది? ఇదిగో నా ఇంటిలో, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉంది, అది తప్ప మరేం లేదు. నేను అనుకున్నాను పెద్ద కొండ ఉండకపోవచ్చు, చిన్న కుండలో దాని నిండా కూడా నూనె ఉండకపోవచ్చు. ఎంత ఉండొచ్చు ఏమండి? కుండ నిండా నూనె అంతా ఉన్న పరిస్థితి ఉందా? లేదు కదా, చిన్న నూనె కుండ ఉంది, అంతలో కొంచెం నూనె ఉండని చెప్పింది. నేను ఏమంటే తెలుసా, దేవుడు అద్భుతం తనంతట తాను చేయగలడు. కొన్నిసార్లు మన దగ్గర ఏముందో దాన్ని ఉపయోగించుకుని దేవుడు అద్భుతం చేస్తాడు. నా మాట అర్థమైంది? తనంతట తాను చేస్తాడు, తనంతట తాను చేయగలడు. శత్రువులను తను జయించగలడు, శత్రువులను మాటుగాండ్రు పెట్టి ఆయన విజయం ఇవ్వగలడు. కానీ నేను వెళ్ళాలని, ఆ విజయాన్ని నేను చూడాలని, అనుభవించాలని దేవుడు నా పక్షంగా కోరుకుంటున్నాడు. నీకు ఒకటి చెప్తాను, దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు యెహోవా రాఫా. యెహోవా రాఫా అంటే స్వస్థపరిచేవాడు. ఇంకో పేరు చేసి చెప్పనా? యెహోవా షబ్బోత్ అంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. అంటే ఉద్దేశం తెలుసా? నేనున్నాను, ఇజ్రాయిల్ ఉన్నారు, వాళ్ళకి దేవుడు జయమిచ్చాడు, వాళ్ళ బలం 20,000, వచ్చిన వాళ్ళు 2 లక్షలతో వస్తున్నారు శత్రువు. లిసన్. ఇజ్రాయిల్ యొక్క బలం ఎంత? 20,000. వచ్చే వాళ్ళ యొక్క శత్రు బలం 2 లక్షలు. ఎవరు గెలుస్తారు బిడ్డ? కళ్ళు మూసుకొని చెప్పొచ్చు చిన్నపిల్లడు కూడా. ఎవరు గెలుస్తారు? శత్రువే గెలుస్తారు. వాళ్ళ బలం ఎక్కువ, వాళ్ళ ఆయుధాలు ఎక్కువ, రథాలు ఎక్కువ, రౌతులు ఎక్కువ. కానీ బైబిల్ చెబుతా ఉంది, ఇశ్రాయేలు ఈ చిన్న సైన్యంతో, చిన్న మందతో దేవుని మీద విశ్వాసం పెట్టుకొని, మేము దేవుని ప్రజలం, దేవుడు మా పక్షంగా ఉంటాడు, మా పక్షంగా యుద్ధం చేస్తాడు, మాటుగా పెడతాడు, మాకు జయం ఇస్తాడు అని విశ్వాసంతో వాళ్ళు యుద్ధంలోకి ముందుకు పోతుంటే, నీకు చెప్పనా వీళ్ళు ముందుకు పోతున్నారు. ఇది అసాధ్యమైన కార్యం, ఇంపాసిబుల్, అసాధ్యం. కానీ ముందుకు వెళ్ళి యుద్ధం చేస్తుంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు వారి మధ్య దిగొచ్చేస్తాడు. దేవుడు దూతలు మాటుగాండ్రు, దేవుడు వారి పక్షంగా పోరాడి వారికి విజయాన్ని సాధిస్తాడు. అదే యెహోవా షబ్బోత్ అంటే విశ్వాసముతో, ప్రార్థనతో దేవుని మహిమ కొరకు అసాధ్యమైన కార్యాలు చేయడానికి ముందుకు సాగితే దేవుడే వచ్చి సహాయం చేస్తాడు. నా మాట అర్థమైందో లేదో? అర్థమైందా బిడ్డ? నేను కూర్చుంటూ నువ్వే సహాయం చేయి ప్రభువా, నేను కదలేను ప్రభువా, నేను నడవలేను ప్రభువా, గలిలయ సముద్రం మీద నడిచి వచ్చిన దేవుడు ప్రభువా, నేను ఇక్కడే కూర్చొని సెటిల్ అయిపోతాను ప్రభువా, సముద్రం మీద నడిచిన దేవుడు నా దగ్గర నడిచిరా ప్రభువా, నేను నడవలేను ప్రభువా, లేవలేను ప్రభువా, కూర్చోలేను ప్రభువా, మీ దాసుడి దాటిపోద్దయ్యా. నో. నేను చెప్పనా, సేవ కొరకు పరిగెత్తే వారితో యేసయ్య పరిగెడతాడు, ప్రకటించే వారితో ప్రకటిస్తాడు, నడిచే వారితో నడుస్తాడు, పోరాడే వారితో పోరాడుతా. జీసస్ నా మాట అర్థమైంది. కానీ నిద్రపోయే వారితో నిద్రపోడు, చెప్పొచ్చుగా, నిద్రపోయే వాళ్ళతో నిద్రపోడు, కునికే వాళ్ళతో కునకడు, ఈజీ చైర్లో కూర్చొని ఈజీగా ఊగే వాళ్ళతో దేవుడు ఊగడా. దిస్ ఇస్ ద టైం. నీవు లేచి యుద్ధాలు ధరించి, ఆయుధాలు ధరించి, శత్రువులను పోరాడి ఆత్మను సంపాదించడం దేవుని చేత. చప్పట్లు కొడతాడేమనుకుంటాం. ఫాస్ట్ గారండి, మీరు చెబుతుంటే అరుస్తుంటే మీ వైపు చూడటమే కష్టం. ఎప్పుడు చప్పట్లు మొదలు పెట్టాలో, ఎంతసేపు చప్పట్లు కొట్టాలో అది కూడా మీరే చెప్పాలి సార్. నా మాట మీకు అర్థమైంది? క్రిస్టియన్ లైఫ్ ఎవరో రైలు బండి ప్రయాణంలాగా పోల్చారు, నాకు ఇష్టం లేదు. ఇది రైలు బండి, ఇది రక్షణ బండి. రైల్లో ఎక్కిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా బిడ్డ? ఆ కుదుపుకి కొంచెం దూరం పోగానే కళ్ళు మూసుకుపోతాయి. అని పక్కన అప్పటిదాకా పంచుకుంటాను. ఇంతసార్లు లేలాడ మరిద్దరు దేవుడా ఎన్నిసార్లు పైకి పెట్టారు. ఆ కుదుపుకి ఏమొస్తుంది? అవునా కదా? నేను అది ఒప్పుకోను. సంఘము రక్షణ బండి కాదు, నిద్ర బండి కాదు. మరేంటో తెలుసా? యుద్ధ నౌకలో ఆయుధాలు ఉంటాయి, సైనికులు ఉంటారు, వెపన్స్ ఉంటాయి. దర్ అలర్ట్ అండ్ ఎవర్ రెడీ. వాళ్ళు రెడీగా ఉంటారు. ఎనిమి కనపడగానే షూట్ ఎట్ సైట్. మనమైతే షూట్ ఎట్ సైటా? నేనా? నిన్నా? ఎవరిని?
ఎప్పుడు ఇజ్రాయెల్ ఎంత చురుగ్గా ఉంటుంది తెలుసా? ఎంటెబ్బి అనే చోట ఇజ్రాయెల్కి విమానాన్ని వాళ్ళు హైజాక్ చేశారు శత్రువులు. ఎంటెబ్బి అనే చోట ఎయిర్పోర్ట్లో పెట్టేశారు. వాళ్ళందరూ అందులో ఎక్కువ శాతం వీళ్ళే ఉన్నారు ఇజ్రాయెల్లో. వాళ్ళు ఒక హాల్లో పెట్టేశారు. ఒక పక్క మంత్రాలు జరుగుతున్నాయి ఆ ప్రభుత్వాల మధ్య, ఒక పక్క ఇజ్రాయెల్ చెప్పారు, కమాండోస్ మీరు వెళ్ళండి, కమాండ్ డూ ఇట్. వాళ్ళు వచ్చేసారు. 15 నిమిషాల్లో టక్ 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 అయిపోయింది. ఒక మాట చెప్పారు వాళ్ళు. అందులో ఒక పిల్ల ఏడుస్తుంటే ఆ తల్లి చెప్పింది, నువ్వు ఏడవకు, తప్పకుండా మన దేశం సైన్యాన్ని పంపిస్తుంది, మన ఇక్కడి నుంచి విడుదల వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు. వచ్చేసి ఒక మాట చెప్తారు, హిబ్రూ మాట ఏంటో నేను మర్చిపోయాను. దాని అర్థం ఏంటి తెలుసా? ఎవరు నించున్న వాళ్ళందరూ కూర్చోండి. హెబ్రీలో ఆ పదం అర్థం ఏంటంటే కూర్చోండి. ఇశ్రాయేలు నిలబడిన వాళ్ళందరూ కూర్చున్నారు. ఇంకా నిలబడింది ఎవరు తెలుసా? హైజాకర్స్, టెర్రరిస్టు. వాళ్ళందరినీ కాల్ చేశాడు. వీళ్ళని తీసుకుని మళ్ళీ తిరిగి దేశానికి వెళ్ళిపోయారు. నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, మీరు దయచేసి కూర్చోండి అంటే మనం తిరిగి నన్న ఇక్కడ ఎప్పుడు నేను తెలుగుని తెలుసా? నా మాట మీకు అర్థమైంది? ద వార్ టైం, ఆత్మల కొరకు సంపాదించుకునే సమయం, కొద్దిగా వచ్చే సమయం, రాకడ సమయం. దేవుని కొరకు విశ్వాసముతో అసాధారణమైన కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు దిగొస్తాడు, దూతలు దిగొస్తాయి, దేవుని పక్షంగా ఉంటాడు. అద్భుత కార్యాలు చేసే దేవుడు అద్భుతాలు చేస్తాడు. బ్రేక్ డౌన్లో ఉన్న వారికి దేవుడు బ్రేక్ త్రూ ఇచ్చునుగాక. కుంగిన వారికి దేవుడు విడుదల ఇచ్చునుగాక, బ్రేక్ త్రూ ఇచ్చునుగాక, విడుదల ఇచ్చునుగాక, కార్యాలు జరుగునుగా. నీ ఇంట్లో ఏముందో చెప్పు, దేవుడు దాన్ని ఉపయోగించుకొని అద్భుతం చేయటానికి సమర్థుడు. అది లేకుండా కూడా చేస్తాడు. బట్ నీ ఇంట్లో ఏముంది? నా ఇంట్లో ఏం లేదు సార్, చిన్న నూనె కుండ ఉందే, నూనె కుండలో ఫుల్ కూడా కాదు, కొంచెం నూనె ఉందే. అప్పుడు ఎలీషా ఏం చేసేది తెలుసా? ఓ పని చేయి, నీవు నీ ఇంటికి వెళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలన్నీ కూడా ఎరవు తెచ్చుకో, అప్పు తెచ్చుకో. ఆ పాత్రలు తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళి నీవు నీ కుమారులు తలుపేసుకొని, ఇప్పటికీ నాకు అర్థం కాదు ఎందుకో తలుపేసుకోవాలి, నువ్వు తలుపేసుకొని ఆ పాత్రలన్నీ నింపేసేయి. వెళ్ళు. ఎప్పుడైతే దైవజన్య యుద్ధకు వచ్చిందో దేవుని సమాధానం, సమస్యకు పరిష్కారం దొరికింది. నా మాటకు అర్థమైంది. ఇంటికి వెళ్ళిపోయింది. ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఉంది. దేవుడు మాట్లాడితే ఉల్లాసం, దేవుడు మాట్లాడితే ఆరోగ్యం, దేవుడు మాట్లాడితే ఉజ్జీవం. ఇంటికి వెళ్ళింది. కొడుకును పంపింది. ఒక కొడుకును ఆ పక్కన పంపింది, ఇంకో కొడుకును ఈ పక్కన పంపింది. తను కూడా వెళ్ళింది. ఇంటింటికి తలుపు తడతా ఉంది. తలుపు తీస్తే, అక్క మీ ఇంట్లో ఏమన్నా కొండలు ఉంటే కొండలేవా? వాళ్ళకి అర్థం కాల. ఏమండి, సామాన్యంగా మనం ఏం అడుకుంటాం? బయట పక్క నుండి పోయి షుగర్ ఇస్తారా, కాఫీ పౌడర్ ఇస్తారా, కొంచెం ఉప్పు ఇస్తారా, అంతేనే కదా. కొండలు ఏమన్నా అడుగుతారా? నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో పెద్ద పెద్ద కుండలు ఉండేది. ఆ కుండల నిండా బియ్యం ఉండేది. బియ్యం ఎంతకి తరిగేవి కాదు. అది అయిపోగానే మళ్ళీ బస్తాలు పట్టించి దాన్ని నింపేవాళ్ళు. వెనకటి రోజుల్లో కుండలు ఉండేవి. అమ్మ ఎవరికైనా తెలుసా? ఐడియాలు ఉందా? వెనకటి రోజుల్లో కుండలు ఉండేవి. మా దగ్గర ఊర్లలో కుండలు ఉండేవి. ఎందుకు అడుగుతుంది పాపం కొండలు? భర్త లేడు కదా, ఆర్థిక వ్యవస్థ బాగాలేదు కదా. ఏమో మన ఇంట్లో ఉన్న కొండలు ఏ లాభం, ఇచ్చేసారు అందరూ. అటుపోయి కుమారుడు, అటుపోయి ఆమె, మొత్తానికి కొండలన్నీతో ఆ చిన్న గది, పెద్ద ఇల్లు ఉంటుందని నేను అనుకోవటం లేదు, ఆ చిన్న గది కొండలతో నింపేసింది. ఖాళీ కొండలు కనపడుతున్నాయి. ఆ ఇల్లు చూస్తే, ఆ గది చూస్తే, ఆ రూమ్ చూస్తే నాకేం కనపడుతున్నాయి? ఖాళీ కొండలు కనపడుతున్నాయి. అమ్మా చెప్పనా? మీరు అలసిపోయారా చెప్పనా? ప్రార్థన చేయకండి, ప్రభువా ఆయన బంద్ చేయటానికి సహాయం చేయ ప్రభువా, అలా ప్రార్థన చేయకండి. అయినా దేవుడు ఆ ప్రార్థన వినలే. ఆ గది చూస్తే నాకు గది నిండా ఏమున్నాయి తెలుసా? కొండలు. ఏం కొండలు? ఖాళీ కొండలు. తన లోపలికి వచ్చేసింది. తన కొడుకులు లోపలికి వచ్చేసారు. తలుపేసుకొని ఈ తల్లి, నేను అనుకుంటాను సహోదరి, చిన్న కొండ చేతిలో పట్టుకుంది.
కొడుకుని పిలుస్తుంది, రే ఆ కొండ తీసుకురా. కొడుకు కొండ తీసుకొచ్చేసాడు. ఇవేం చేసి తెలుసా, ఆ కొండలో ఉన్న నూనె వంపేస్తూ ఉంది. ఆశ్చర్యం, కింద ఉన్న కొండ ఏమైపోయింది? నిండిపోయింది. తీసి పక్క పెట్టా. ఇంకో కొండ నిండిపోయింది, ఇంకో కొండ నిండిపోయింది. నేను అప్పుడప్పుడు ఊహించుకుంటూ ఉంటాను, కింద పెద్ద కొండ ఉంది, ఈమె చేతిలో చిన్న కొండ ఉంది. మనుషులు మాట్లాడుకుంటారు, కుక్కలు మాట్లాడుకుంటాయి, కొండలు మాట్లాడుకుంటాయి. కరెక్ట్గా పెట్ట నా లాజిక్ కరెక్టేనా? ఈ కింద ఉన్న పెద్ద కొండ పై కొండ చెప్పింది, ఇదిగో నేను పెద్దగా ఉన్నాను, నేను ఎందుకు కింద ఉన్నాను, నువ్వు చిన్నగా ఉన్నావు, నువ్వెందుకు పైన ఉన్నావు? నేను అడిగితే సమాధానం చెప్పవే. మా అయ్యగారు చెప్పారు, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మా ఇంట్లో వచ్చేవన్నీ చెప్పాల్సిన పని లేదు, ఊహకు వచ్చేవన్నీ చెప్పాల్సిన పని లేదు, నోరు మూసుకోమని చెప్పారు. నీకంటే నేను ఎక్కువ చదువుకున్నాను, నీకంటే నాకు అనుభవం ఉంది, నీకంటే నాకు వాక్చాతుర్యం ఉంది, నీకంటే అన్నీ ఉన్నాయి, హంగుబలం, అడ్డబలం, అంగబలం అన్నీ ఉన్నాయి. నేను ఎందుకు కింద ఉన్నాను, నీవెందుకు? అబ్బా, నా మాట అర్థమవుతుందా? ఈ కొండ నాకు అవన్నీ తెలియదు. మా అయ్యగారు చెప్పారు, నోరు మూసుకొని ఎక్కడున్నావో అక్కడ చేయమని చెప్తున్నాడు. అంతే. కొండ నిండిపోయింది, కొండ పక్క అయిపోయింది, కొండ నిండిపోయింది. నేను చెప్పనా? ఇందాక చూస్తే ఆ గది నిండా ఖాళీ కొండలు ఉన్నాయి, ఇప్పుడు చూస్తే గది నిండా కొండలు ఉన్నాయి. కానీ ఖాళీ కొండలు కాదు. ఏం కొండలు? గట్టి చెప్పండి బిడ్డ. నిండు కొండలు ఉన్నాయి. మళ్ళీ చెప్తుంది, బాబు ఇంకోటి తీసుకురా. మమ్మీ కొండలేవు మమ్మీ, అన్నీ అయిపోయినాయి. బైబిల్ చెబుతా ఉంది, అంతలో నూనె నిలిచిపోయాను. ఎప్పుడు? కొండలు ఇంకేమీ లేవు, అప్పుడు నూనె నిలిచిపోయింది. ఇది పరిస్థితి. అలాగే అద్భుతం జరిగిన తర్వాత ఎలా జరిగిందో నాకు తెలియదు. ఒకటి మాట చెప్తాను, దైవజనుడు చెప్పాడు, ఇవి చేసింది, అద్భుతం జరిగింది. అద్భుతం ఎలా జరుగుతుంది? దేవుని వాక్యంలో చెప్పింది చేయి, అద్భుతం జరుగుతుంది. ఊహించుకుంటే అద్భుతం కాదు. దేవుడు చెబుతాడు, నువ్వు అలాగూ చేయి, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవుడు ఊపమంటే ఊపు, అద్భుతం జరుగుతుంది. దేవుడు నడవంటే నడు, అద్భుతం జరుగుతుంది. దేవుడు పలకమంటే పలుకు, అద్భుతం. మన మాట అర్థమవుతుంది? దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఎవడు లెక్కలేనని అద్భుత కార్యాలు జరిగించే ఆశ్చర్య దేవుడు అద్భుతం చేస్తాడు. ఎప్పుడు? ఆయన చెప్పింది. ఆ తర్వాత కొండలు నిండిపోయినాయి. ఆ కుండ నూనె నిలిచిపోయింది. ఏం చేసింది తెలుసా? వెంటనే తలుపులు తెరిచి ఆ దైవజనుడి వద్దకు వెళ్ళింది. మనకే కనుక అద్భుతం జరిగితే మళ్ళీ పాస్టర్ గారి దగ్గర ముఖం చూపించాం. అమ్మా, ఉద్యోగం వస్తే మళ్ళీ పాస్టర్ గారికి కనపడవు. పొద్దున్న అయ్యగారు చెప్పారు, కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు దుమ్ము చేసుకోవటం, ఇల్లు క్లీన్ చేసుకోవటం, మళ్ళీ చర్చికి పోం. నాకు అనిపిస్తుంది, యవనస్తుడికి ఉద్యోగం లేకపోతే సంఘస్థులంతా కలిసి ప్రార్థన చేశారు, ప్రభువా యవనస్తుడికి ఉద్యోగం దయచే ప్రభువా. అందరూ ప్రార్థన చేయగా దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు చర్చికి రావట్లేదు, సేవకు రావట్లేదు, పరిచర్యకి రావట్లేదు, సేవ చేయటానికి రావట్లేదు. ఏంటయ్యా రావట్లేదంటే ఉద్యోగం సార్. నాకు అనిపిస్తుంది, అటువంటి వారి ఉద్యోగం ఊడిపోవును గాక. అటువంటి వారు ఎందుకు తెలుసా? ఉద్యోగం లేకపోయింది, పరలోకం పోయే దారిలో ఉన్నాడు. ఇప్పుడు పరలోకం పోయే దారి ఇచ్చిపెట్టి ఏ దారికి వెళ్ళిపోయాడు? నరకానికి పోయే దారి ఉన్నాడు. అది మంచిదా? ఓ సహోదరు ఉంటుంది, ఆమె ఎప్పుడు ఆత్మతో నింపబడి ఊటలాగా పాటలు పాడుతూ ఉండేది, స్తోత్రాలు చెబుతూ ఉండేది, భాషలు మాట్లాడుతూ ఉండేది. ప్రభువా, నేను గట్టిగా మాట్లాడితే ఇంటి ఓనర్ గారు ఇల్లు ఖాళీ చేయమంటారో ఏంటో ప్రభువా, ఒక్క రూమ్ ఏంటి ప్రభువా, 2 రూమ్లు వద్దు ప్రభువా, ఒక్క రూమ్ చాలు ప్రభువా. నా ఇంట్లో నేను ఎంత గట్టిగా ప్రార్థన చేసుకున్నా, ఎంత గట్టిగా భాషలు మాట్లాడినా, ఎంత గట్టిగా స్తోత్రాలు చెప్పినా ఎవరు లేరు ప్రభువా. దేవా, ఇల్లు కావాలి ప్రభువా. దేవుడు ఆ ప్రార్థన విని ఒక్క గది అంటే 2 గదులు ఇచ్చాడు. ఇప్పుడు 2 గదులు దులుపుకోవటమే సరిపోయింది. పాట లేదు, ఆరాధన లేదు, భాష లేదు, స్తుతి లేదు, స్తోత్రం లేదు. నా మాట నీకు అర్థమైంది? చాలామంది దేవుడిచ్చిన ఆశీర్వాదంతో నింపబడి అక్కడే సంతృప్తి చెందుతున్నారు, కానీ ఆశీర్వాదం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఈమె మళ్ళీ వెళ్ళి, సార్ అయ్యా మీరు చెప్పినట్టు చేశానయ్యా, ఇల్లంతా నిండి కొండలతో ఉండి ఏం చేయాలి? అప్పుడు దైవజనుడు చెప్పాడు, అవి అమ్మేసేయి,
అమ్మేసి ముందు నీ అప్పు తీర్చు. నా మాట మీకు అర్థమైంది. ఇంకొక అపార్ట్మెంట్ కొనుక్కో కాదు, ముందు అప్పు తీర్చు. ఆ మిగిలిన దానితో నీవు నీ కుమారులు బ్రతకండి. అద్భుతం జరగాలంటే దేవుని యొద్దకు రావాలి. అద్భుతం జరగాలంటే దేవుడు చెప్పినట్టు చేయాలి. దేవుడు చెప్పడం అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఏం చేయాలో దేవుడు చెప్తాడు, ఎవరి దగ్గరికి పోవాలో దేవుడు చెప్తాడు, ఏ రీతిగా వస్తే ఆ విడుదల శాపం కొట్టివేయబడుతుందో దేవుడు చెప్తాడు. దాని ప్రకారం చేయాలి, అద్భుతం జరుగుతుంది. ఇదంతా వింటే నేను అనుకుంటాను, కొంతమందికి ఏమనిపిస్తుంది తెలుసా, నేను ఆ సహోదరిలాగా ఉంటాను అంటే నాకు ఏ సమస్య వచ్చినా నాకు నేనే చింతించను, నాకు నేనే స్ట్రెస్కు లోనవను, నేను దేవుని దగ్గరికి వెళ్తాను. ఆ స్త్రీ తన సమస్యలో ఎలాగో దైవజనుడి వద్దకు వెళ్ళిందో నేను కూడా దేవుని దగ్గరికి వెళ్తాను, నేను ఆ సహోదరులాగా ఉంటాను అని కొంతమంది అనుకుంటున్నారు. దేవుడు వారిని అలాగూ చేయును గాక. మీ సమస్యల్లో దేవుడు మీ జ్ఞానం ఇచ్చును గాక, ప్రార్థనాత్మ ఇచ్చును గాక, విజ్ఞాపనాత్మ ఇచ్చును గాక, పరిష్కారము తెలియజేయును గాక. మరికొంతమంది ఏమనుకుంటున్నారు తెలుసా, నేను ఆమె యొక్క 2 కుమారులాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ పిల్లలు ఏం చేశారు, తల్లికి సహాయపడ్డారు. మేము కూడా పని చేసుకుంటూ ఉంటాం, ఉద్యోగం చేసుకుంటూ ఉంటాం, చేతి పని చేసుకుంటూ ఉంటాం, అయ్యగారితో కలిసి సేవలో, పరిచర్యలో, మందిరంలో, పరిచర్యలో, మేము సాక్ష్యంలో మేము కూడా ముందుకు సాగుతాం. దేవుడు అలాంటి వారిని దీవించునుగాక. అమ్మన్న మాట అర్థమవుతుందా? మీరు అలసిపోయారు తల్లితో చాలా తొందరగా, ఇంత తొందరగా అలసిపోతారు అనుకోలేదు. దేవుడు అలాంటి వారిని దీవించునుగాక. దేవుడు అలాంటి వారిని దీవించునుగాక. అలాంటి వారికి దేవుడు అలాంటి ఆశీర్వాదం ఇచ్చునుగాక. స్టూడెంట్స్ నన్ను అడిగారు, సార్ మీరు మమ్మల్ని అడిగారు ఎలా ఉండాలో చెప్పి, మరి మీరు ఎలాగుంటారు సార్? నేను చెప్పండి నేను ఎలాగుంటాను. నేను ఎలా ఉండాలనుకుంటా అంటే ఆ సహోదరి చేతిలో ఉన్న చిన్న నేను కుండలాగా, నూనె కుండలాగా ఉండాలని ఆశపడుతున్నాను. అదేంటి సార్, అందరూ పెద్దగా ఉండాలని ఆశపడతారు కదా, టైటిల్స్ ఉండాలి, పేరు ఉండాలి, ఈకలు ఉండాలి, తోకలు ఉండాలి, డిగ్రీలు ఉండాలి. ముందు తెలుసా, పెద్ద పాస్టర్ గారు పోతుండే ముందు ఒక 10 మంది, మనకు ఒక 10 మంది, బాటిల్ తెచ్చేవాళ్ళు ఒకరు, బైబిల్ తెచ్చేవారు. మీరు ఎప్పుడు చూడలేదా అలా? ఎప్పుడు మీరు ఎవరిని చూడలేదు బిడ్డ? విజయవాడలో అలాంటి వాళ్ళు ఎవరు లేరా? హైదరాబాద్లో మాకు చాలామంది ఉన్నారు. అయ్యి బాబాయ్, నీ చూస్తే ఈయన పెద్ద పాస్టర్, నీకు అర్థం ఉందా? నీకు ఎలా తెలుసు? చూస్తే నీకు అర్థం కావట్లా, ముందు వెనక మంది మార్బలం. ఎక్కడ జంగారెడ్డి కూడా అనుకుంటా, నన్ను 3 రోజులు ఉపవాస గుడికి రమ్మన్నారు. నేను వెళ్ళాను, ముందే వెళ్ళాను. నేను అక్కడ ఉంటే ఓ సహోదరి, సరే అలా వాకింగ్ పోయిద్దాం అలా వాకింగ్ పోయిద్దామని బయటికి వస్తే ఓ సహోదరి నాకు ఎదురైపోయి నన్ను అడిగింది. నన్ను ఏమడిగిందంటే, సార్ హైదరాబాద్ నుంచి పెద్దయ్య గారు వస్తారట, ఎప్పుడు వస్తారు సార్ అడిగింది నన్ను. నేను చెప్పాను, అమ్మా ఎప్పుడు వస్తాడో నేను కూడా ఎదురు చూస్తున్నా తల్లి అని చెప్పాను. 3 రోజుల కూడిక తర్వాత ఆ సహోదరులే సాక్ష్యం చెప్పి, అయ్యగారు దయతో నాకు క్షమించాలి, నేను ఈయన్ని అడిగాను పెద్దయ్య గారు ఎప్పుడు వస్తాడని, నాకు తెలియదు, చిన్నయ్య గారే పెద్దయ్య గారని అప్పుడు నాకు అర్థం కాలేదు, దయతో నాకు క్షమించాలని ఆమె అంటే నేను చెప్పాను, నీ తప్పు కాదు నాదే తప్పు. నేను పెద్దగా ఉంటే నువ్వు ఆ మాట అడిగేది అది కాదు కదా, అది తప్పు పాత్రలు ఇది కాదే కాదు, నాదే తప్పు. నేనే పెద్దగా ఉంటే ఆ మాట అనేదానికి కాదు కదా, నన్ను ప్రశ్న అనటానికి ధైర్యం చేసేదానికి కాదు కదా. నేనేం చెప్తున్నానా, నేను ఆమె చేతిలో ఎలా ఉండాలని ఆశపడుతున్నాను? కొండ. ఆ కొండలో ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్తాను. ఆల్వేస్ ఫ్లోయింగ్ యట్, ఆల్వేస్ ఫ్లోయింగ్ యట్ ఆల్వేస్ ఫుల్. ఆ కొండ నింపుతూ ఉంది, అయినా పని నింపబడుతూ ఉంది, నింపుతూ ఉంది. నా చిన్ని అనుభవం చెప్తా. నేను ఊర్లో పుట్టి పెరిగాను. మేము 9 మందిమి, 9వ వాడిని నేను. మీకు అర్థమైపోయింది. కష్టాలు, బాధలు, శ్రమలు, ఇక్కట్లు అన్నీ కూడా ఎవరికి ఉంటాయి. 1, 2, 3 సాల్తి. ఆఖరి వాడికి చిందా, ఏ బాధలు ఉండవు. మేము కూర్చొని తింటప్పుడు పెద్ద ఇల్లు ఉండేది, ఆ వరండాలో అందరూ కూర్చునే వాళ్ళం. అమ్మ ఉండేది. ఇప్పటి రోజుల్లో లాగా అప్పుడు స్టీల్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు ఉండేవి కాదు. నేను చెప్పాను కాబట్టి మట్టి కుండల్లోనే అన్నం వండుకునేవాళ్ళం. నాకు బాగా జ్ఞాపకం ఉంది. అమ్మ అలా కూర్చునేది, అందరం కూర్చునేవాళ్ళం. అమ్మ అందరి ప్లేట్లో అన్నం వేసేది. అందుకంటే చిన్నవాడు నేనే కనుక బహుశా ఎక్కువ తినేవాడిని కూడా నేనే అనుకుంటా. తినేసిన తర్వాత ఏం చేసేవాడిని తెలుసా, ఇంకా అన్నం కావాలి అని ప్లేట్ అటు వేసేవాడిని. అమ్మ లేదు అని చెప్పేది కాదు. ఏం చేసేది తెలుసా, ఆ కుండలో చేయి పెట్టి తిప్పుతూ ఉండేది.
ఒకసారి రెండుసార్లు కాదు, తిప్పుతూ ఉండేది. ఏమైంది తెలుసా? నాకు అర్థమైపోయింది. అమ్మ తిప్పుతూ ఉందంటే చేయి పెట్టి కుండలో లేదని చెప్పలేక, వెయ్యలేక, ఉంటే కదా వేస్తానికి. అమ్మ తల్లి గుణం ఎంత మంచిదో, తల్లి ఎంత ప్రేమ కలదో, తను తినకపోయినా తన బిడ్డలకు పెట్టే గుణం. అమ్మ నీకు అర్థమైందా? దేవుడు ప్రతి ఇంటిలో ఉండాలనుకున్నాట, అది వీలు పడదు కనుక ప్రతి ఇంటిలో తల్లిని పెట్టాయట. తల్లి బిడ్డల గురించి ఎంత ఆరాటపడుతుంది. సో నాకు అర్థమైంది. అమ్మ అన్నమయ్య అంటే ఆ చేయి పెట్టి ఆ కొండలో తిప్పుతుంటే నాకు అర్థమైపోయింది. కొండలో ఏం లేదు, అన్నం లేదు. నాకు అర్థమైపోయింది. అమ్మ కొండ అయిపోతుంది, ప్లేటు మార్చేద్దాం. సంవత్సరాలు గడిచిపోయినాయి. నేను, నా భార్య, మేమిద్దరం, మాకు ముగ్గురు. ఇప్పుడు మట్టి కుండలో వండుకోవటం కాదు, స్టీలు పాత్రలో, మీకు తెలుసు అనుకుంటా, అల్యూమినియము స్టీలో అందరం కూర్చుంటాం. అన్నం అయిపోయింది కదా, ఇంకొంచెం అన్నం ఏమంటే ఆమె ఏం చేస్తే తెలుసా? ఆ గంట హస్తం ఏమంటుంది అమ్మ, ఆ గంట పెట్టి తిప్పుతూ ఉంటుంది. అమ్మేమో చెయ్యి పెట్టేది, భార్య ఏమో హస్తం పెట్టేది. ఆ అల్యూమినియం ఆ చప్పుడు నాకు అస్సలు పడేది కాదు. చప్పుడు అంటే ఎంత తిక్కువ చేసేదో. అమ్మాయి లేదని చెప్పు, మళ్ళీ నేను అడిగితే చూడు, మళ్ళీ నీ దగ్గరికి వస్తే చూడు, మళ్ళీ ప్లేట్ తిప్పితే చూడు, కానీ దయచేసి మాత్రం డోంట్ మేక్ ద సౌండ్, ఇట్ ఈస్ సో ఇరిటబుల్. సప్పుడు చేయొద్దు నువ్వు. సప్పుడు లేకుండా చెప్పు. ఏం చెప్పు? ఏమండి అనిపోయింది అంతే, ఒక మాట నోరుతో చెప్పొచ్చు కదా, ఎందుకు దాంతో క్లామర్ సప్పుడు చేస్తున్నా? నాకు విషయం అర్థమైపోయింది. తల్లి కుండ అయిపోతుంది, భార్య కుండ అయిపోతుంది, యేసయ్య చేతిలో ఉండకుండా అయిపోదో. గట్టి కొట్టొచ్చుగా. అక్కడ 100 కొండలు ఉంటే 100 కొండలు నిండిపోతాయి. 200 కొండలు ఉంటే చెప్పండి బిడ్డ, 500 కొండలు ఉంటే, 1000 కొండలు ఉంటే, 10,000 కొండలుంటే, ఎన్ని కొండలున్నా ఆ కొండలు నింపేస్తూ ఉంటుంది. నేను అనుకున్నాను, ఈ చిన్న కొండ సంఘాలు నింపును గాక, రాజ్యాలు నింపును గాక, దేశాలు నింపును గాక, ప్రజలు నింపును గాక, ఆత్మలు నింపును గాక, అగ్నిగుణం నుంచి లాగును గాక. ఈ ఫ్లో ఆల్వేస్ ఫ్లోయింగ్, నిరంతరము ఇది ప్రవహించును గాక. అమ్మ నా మాట మీకు అర్థమైంది? మీరు అలసిపోయారు, నాకు అర్థం కావట్లేదు. నాకేమో రీఛార్జి, మీకేమో డిశ్చార్జి. ఓ పాస్టర్ గారు బైబిల్ స్కూల్ పెట్టాడు. $50 అప్పు అది రెంట్ కట్టాలి. $50 అంటే ₹50 అనుకుందాం. $50 లేవు, ₹50 లేవు. ఆయన ప్రార్థన చేస్తూ, ప్రభువా ఓనర్ గారు రాక తప్పడు, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటేస్తాడు ప్రభువా, నువ్వేం చేస్తావో తెలియదు ప్రభువా, $50 నాకు ఈ ప్రభువా, ఇవి ఆఖరి రోజు ప్రభువా, ఈరోజు రెంట్ కట్టాలి ప్రభువా, $50 కావాలి ప్రభువా. సేవకులకు మరి ఇదే బాధ ఏముంటుంది? ఇంకా తాళం వేశాడు. అది బైబిల్ స్కూలు, ఇది రోడ్డు, అటు పక్కనే ఇల్లు. ఆ తాళం వేసేసి ఆ రోడ్డు మీద నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ప్రభువా $50 ప్రభువా, 50 ప్రభువా, 50 ప్రభువా, 50 ప్రభువా, 50 ప్రభువా. మీలో కొంతమంది ఏమన్నా చేసి నిద్ర ప్రభువా, నిద్ర ప్రభువా, నిద్ర ప్రభువా. నిద్ర పోవాలి కానీ జాస్పర్ గారి కంట్లో పడొద్దు ప్రభువా, లోపల నిద్రపోవాలి ప్రభువా. నాకు నిద్ర కావాలి కానీ నా నిద్ర ఎవరు కనపడద్దు? జాస్పర్ గారికి కనపడదు ప్రభువా. ఆయన అసలే చండశాసనం కనపడుతున్నాడు, ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోయిండు ప్రభువా. ఈయన ప్రభువా ప్రభు అంటుంటే దేవుని ఆత్మని మీదకి వచ్చింది. ఏం కావాలి నీకు? ప్రభువా $50 కావాలి ప్రభువా. దేవుని ఆత్మ ఏం చెప్పింది తెలుసా? నీకు $50 కాదు, $1 million ఇస్తాను నీకు. 1 million అంటే ఎంత తెలుసా బిడ్డ? 10 లక్షలు. $1 million ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను. నాకు కాదండి బాబు, ఆయనకి. మీకు డబ్బులు ఇస్తానా మీకు సంతోషం కలగట్లేదు? హల్లెలూయా. ఇస్తావా? ఇవ్వండి. ఎక్కడ తీసుకోవాలో చెప్పండి, ఎలా తీసుకోవాలో జీసస్. దేవుడు మేము దీవించును గాక, దేవుడు మేము దీవించును గాక, దేవుడు మీకు సంతోషం ఇచ్చును గాక, ఆనందం ఇచ్చును గాక, ఉల్లాసం ఇచ్చును గాక, ఉత్సాహం ఇచ్చును గాక, ఉజ్జీవం.
దేవుని ఆత్మతో చెప్పింది, నీకు $50 కాదు, $1 మిలియన్, 10 లక్షలు ఇస్తాను. ఈయన ఒక క్షణం ఆలోచించాడు. $10 లక్షలతో ఎన్ని కూటాలు పెట్టొచ్చు, ఎన్ని సువార్త కూడికలు పెట్టొచ్చు, ఎన్ని ఉజ్జీవ కూడికలు పెట్టొచ్చు. వెంటనే మనసు మార్చేసి ఏమనుకుంటే తెలుసా, ప్రభువా నాకు $1 మిలియన్ వద్దు ప్రభువా, 1 మిలియన్ ఆత్మలు దయచే ప్రభు అని చెప్పాడు. ఎంత కావాలట? ఎవరు కావాలట? ఆత్మలు కావాలి ప్రభు. ఎప్పుడైతే ఆత్మలు కావాలి ప్రభు అని చెప్పాడో పరలోక బంధన దేవుడు సంతోషించాడు. నీకు తెలుసా, సంతోషిస్తే చెస్ట్ పెద్దగా అవుద్ది. మంచం మీద పండుకుంటే ఒకసారి పొడుగ్గా అయిపోతుంది, మంచం చిన్నగా అయిపోయి పొడుగు అయిపోతాం. ఒక్కోసారి కాళ్ళు కిందకి అయిపోద్ది, మంచం పొడుగు అయిపోద్ది. మంచం పొడుగు కాదు, మనం సంతోషంగా ఉంటే పొడుగ్గా ఉండడం అనిపిస్తుంది. మనం కృషించకపోతే మంచానికి అడ్డంగా పండుకుంటా అనిపిస్తుంది. ఈయన మాట చెప్పినందుకు పరలోకంలో దేవుడికి సంతోషం కలిగింది. దేవుడు ఏం చెప్పాడు తెలుసా, ఇది మొదలుకొని నీవు పాతాళాన్ని ఖాళీ చేస్తావు, పరలోకాన్ని ప్రజలతో నింపేస్తావు అని చెప్పాడు. ఇంకా గట్టిగా కొట్టాలి, ఇంకా గట్టి కొట్టాలి, ఇంకా గట్టి కొట్టాలి. ఏం చెప్పాడు? యు విల్ ప్లండర్ ద హెల్ అండ్ పాపులేట్ ద హెవెన్. పాతాళాన్ని ఖాళీ చేస్తావు, పరలోకాన్ని ఆత్మలతో నింపుతావు. రీసెంట్గా ఆయన చనిపోయాడు. ఆయన పేరు రేరాండ్ బొంకే గారు చనిపోయారు. 50 సంవత్సరాల సేవా పరిచర్య. నా కుమార్తె అమెరికాలో చదువుకుంటుంది. అమెరికా నుంచి న్యూ జెర్సీకి పోయి ఆ 50 సంవత్సరాల కూడికలో పాల్గొనాము వచ్చిందట. 85 మిలియన్స్ అంటే 8 కోట్ల మంది కంటే ఎక్కువ మంది రక్షించేశారు. ఒక జీవిత కాలంలో లక్షలాది మందిని పరలోకంతో నింపేశాడు. నా మాట అర్థమవుతుంది. నా మాట డబ్బులు కాదో, ఆస్తి కాదో, వస్తువులు కాదో, వాహనాలు కాదో, ఆత్మను సంపాదించుదుముగాక, ఆత్మల కొరకు ప్రయాసపడుదుముగాక, ప్రార్థించుదుముగాక, ప్రకటించుదుముగాక, ఆరాధించుదుముగాక, ఉపవసించుదుముగాక, కన్నీరు కాచుదుముగాక, ఉపవాసముందుముగాక. ఇది నిద్రపోయే సమయం కాదు. నేను అనుకున్నాను, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనేమో, నీతిమంతుడిగానే ఉండనేమో. నేను చెప్పనా, నిద్రపోయేవాడు ఇంకా డోంట్ డిస్టర్బ్, లెట్ హిమ్ స్లీప్ అండ్ స్లంబర్. నిద్రపోయేవాడు నిద్రపోతూనే ఉండు, కునికేవాడు కొనుక్కుతూనే ఉండు. ఇది పరుగెత్తే సమయం. ఇది కొద్దిగా ఉన్న శత్రువు చెలరేగుతున్న సమయం. దేవునికి ఎవరు కావాలి? నిద్రపోయేవాళ్ళ, తలాంతులను దాచిపెట్టేవాళ్ళ, సుఖాన్ని సౌఖ్యాన్ని కోరుకునేవాళ్ళ? జీసస్ ఎవరు కావాలో తెలుసా? దేవుని కొరకు అమ్ముడు పోయిన వారు కావాలి, దేవుని కొరకు అప్పగించుకున్న వారు కావాలి, దేవుని కొరకు అరిగిపోయేవారు కావాలి, దేవుని కొరకు చెప్పండి బిడ్డ, ఎవరు కావాలి? గట్టి చెప్పండి బిడ్డ. మళ్ళీ కరిగిపోతున్నారు చెప్పండి బిడ్డ, కొంచెం గట్టి చెప్పండి బిడ్డ. సొదొమ గొమొర్రా ఎందుకు నాశనమైందో చెప్పనా? యేసుకేలు గ్రంథం 16వ అధ్యాయం. యేసుకేలు గ్రంథం 16వ అధ్యాయం. జీసస్ నేను ముగించేస్తా. 16వ అధ్యాయం 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా. బిడ్డ, యేసుకేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం చదువు బిడ్డ. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికి దాని కుమార్తెలకును కలిగిన గర్వమును. ఒకటి గర్వమును, ఆహార సమృద్ధియు. రెండవది ఆహార సమృద్ధియును, నిర్విచారమైన సుఖస్థితి. సుఖం ఉంది. మళ్ళీ చూస్తున్నాను. గర్వము, ఇంకా 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 ఆహార సమృద్ధి అని 3 పూటల 30 తినటానికి బాగా అన్నం ఉంది. అన్నం ఉంటే కూడా డేంజర్ తెలుసా నీకు? అన్నం ఉంటే కూడా డేంజర్ తెలుసా? కొంచెం అప్పుడప్పుడు మకమకలా ఆడుతూ ఉండాలి, కొంచెం ఆకలి ఉండాలి తెలుసా? ఆహార సమృద్ధియు, ఇంకా ఇంకా నిర్విచారమైన సుఖస్థితి, సౌఖ్యం. ఇంకేం చేసిందట? అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండాను. గర్వం వచ్చిందా? సమృద్ధి ఉందా? సుఖస్థితి ఉందా? ఈ రోజుల్లో అందరూ దేని కోరుకుంటారు? సుఖం. కష్టపడేవారు తక్కువ, ప్రయాసపడేవారు తక్కువ, అరిగిపోయేవారు తక్కువ. మేము అనుకుంటున్నాం బెటర్ టు వేర్ అవుట్ దాన్ రస్ట్ అవుట్. తుప్పు పట్టేదానికంటే అరిగిపోవటం బెస్ట్. కొందరు కూర్చొని ఏమైపోతారు? తుప్పు పట్టిపోతారు.
ఆ బట్టలు తీగపోతే, ఆ చీరలు తీగపోతే చిబిట పట్టిపోతాయి, పురుగు పట్టిపోతుంది తెలుసా. ఆ తర్వాత చీర పట్టుకుంటే మొత్తం దేనికి దానికి నూలు 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 పోగు ఏమైపోద్ది. ఎందుకంటే బట్టలు యూజ్ చేయలేదు, ఆ బట్టలు యూజ్ చేయలేదు, ఆ కత్తి యూజ్ చేయలేదు, ఆ ప్రార్థన యూజ్ చేయలేదు, ఆ ఉపవాసం యూజ్ చేయలేదు. దేవుడు వచ్చి నన్ను అడుగుతాడు, లేక మిమ్మల్ని అడుగుతాడు, నా బిడ్డ నీకు వాక్యం అనే ఖడ్గం ఇచ్చావు, ఏం చేసావు? ప్రభువా, వాక్యం అనే ఖడ్గాన్ని జాగ్రత్తగా నేను చీరలో దాచిపెట్టాను ప్రభువా, మర్చిపెట్టాను ప్రభువా, అల్మర్లో పెట్టాను ప్రభువా, నా జోలికి పోట్లే బాబు ప్రభు. అయ్యి బాబోయ్ ఎంత షార్ప్గా ఉందంటే పట్టుకుంటే కట్ అయిపోద్దని భయం ఉంది ప్రభువా. అస్సలనే సున్నితం ప్రభువా, చాలా డెలికేట్ ప్రభువా. పెళ్ళి కాకముందు ఎంత డెలికేట్ అంటే చాలా ప్రభువా, సున్నితం ప్రభువా. ఎవరన్నా మాట అంటే తట్టుకోలేను ప్రభు, నేను మాత్రం బాగానే మాట్లాడతాను ప్రభువా. ఈమెమో మేడగదిలో ఉంది, అద్దాల గదిలో ఉంది, వేరే వాళ్ళ మీద ఏమేస్తుంది? నా మాట మీకు అర్థమైంది? కొంచెం అర్థమైనట్టన్నా పోజు పెట్టండి బిడ్డ. నేను భరించలేను ప్రభువా, నేను నడవలేను ప్రభువా. దేవుడికి ఎవరు కావాలి? అరిగిపోయేవారు కావాలి, కష్టపడేవారు కావాలి, ప్రయాసపడేవారు కావాలి. ఇదిగో రాత్రంతా ప్రయాసపడ్డారు, వాళ్ళకి ఏమీ దొరకలేదు. ఆ ధోనిలోకి యేసయ్య వచ్చాడు, ఆ ధోనిలో కూర్చున్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో రాత్రంతా ప్రయాసపడి ఓడిపోయి ఫెయిల్యూర్ అయినాయి. డబ్బులు లేవు, చేపలు లేవు, డబ్బులు లేవు, ఇంటికి ఎలా పోవాలి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఏ ముఖం ఎలా చూపించాలి. భార్య కాదు అత్తగారికి ఉంటుంది. నీకు తెలుసా, భార్య కంటే ఏదో మాట చెప్పుకోవచ్చు, అత్తగారు అంటే కొంచెం డేంజరే. హల్లెలూయా, అవునే కదా. భార్యతో పాటు ఎవరున్నారు? అయ్య బాబాయ్, అత్తగారంగానే ఎంత సంతోషం అవుతున్నారో మీరు. ఎట్లా ఆలోచన ఉన్నాయి. కానీ బోధ వింటున్నాడు. బోధ విన్నాక చెప్తున్నాడు, అప్పుడు సీమోను కొంచెం లోపలికి పోని, సీమోను ఇప్పుడు నువ్వు వలేసే. బోధ కూడా రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినా మాకేం దొరకలేదు. చేపలు ఎక్కడ ఉంటాయి? రాత్రిపూట ఉంటాయి. చేపలు ఎక్కడ దొరుకుతాయి? చేపలు పట్టే వాళ్ళు తెలుస్తాయా, బోధించే వాళ్ళు తెలుస్తాయా? అమ్మా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏం దొరకలేదు. అయినను నాకు అమ్మా చాలా ఇష్టం, నువ్వు చెప్పావు కనుక. ఎందుకు లోపడ్డాడు తెలుసా? బోధ విన్నాడు. ఫస్ట్ బోధ, తర్వాత అద్భుతం. ఫస్ట్ బోధ తర్వాత ఆశ్చర్యకార్యం. ఎప్పుడైతే వల వేశాడో, వల పట్టజాలనంత చేపలు వచ్చాయి, దోనె పట్టజాలనంత చేపలు వచ్చాయి. చెప్పగలవారు వెందురు గాక. కొట్టుబిడ్డ, దేవుని మాట విన్న వారికి కుటుంబాలు నింపబడును గాక, కొండలు నింపబడును గాక, చేతులు నింపబడును గాక, ఆశీర్వాదం నింపబడును గాక, శక్తి నింపబడును గాక, నూతన బలం, నూతన జీవం మీకు వద్దులా, నా మీదకి వచ్చును గాక, నా మీదకు వాళ్ళకి ఇష్టం లేదు తిరిగి నా మీదకి వచ్చును గాక, నా శుభము. చెప్పొచ్చు కదా, అట్లా అన్నది పాస్టర్ గారండి, అలాగంటే నిజంగా అలాగే అయిపోదని చెప్పొచ్చు కదా. ఏమంటాడో అన్నీ చూద్దాం, నేను చూస్తూనే వెళ్ళాం, చూడదాం. నీకు చెప్పనా, ఈ దోణి పట్టలేదు, ఈ వల పట్టలేదు, ఆ చేపల రాశిని చూశాడు, కానీ అది వదిలిపెట్టి యేసయ్యని వెంబడించాడు. కొంతమంది ఆశీర్వాదాన్ని పట్టుకొని అలాగే ఉన్నారు. ఆశీర్వాదం కాదు కావాల్సింది, ఆశీర్వాదాన్ని ఇచ్చే ఆశీర్వాద కారకుడు కావాలి. అమ్మా, ఉన్నదంతా వదిలిపెట్టి యేసయ్య కొరకు జీవించుదుము గాక, మనసు యేసయ్య మీద ఫిక్స్ అయి ఉండును గాక, నా కన్నులో ఆయన చూచును గాక, నా చెవిలో ఆయన స్వరం వినును గాక, ఏది చూచానో అదే పలుకుదును గాక, ప్రవచనాలు పలుకుదును గాక, ప్రకటించుదును గాక, ప్రవచించుదును. బైబిల్ మూసాను, ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉండండి. నేను ఎలా ఉండగొడుతున్నాను తెలుసా? ఈ సహోదరి చేతిలో ఉన్న చిన్న నూనె కుండగా. హల్లెలూయా. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫుల్, యట్ ఆల్వేస్ ఫిల్లింగ్, యట్ ఆల్వేస్ ఫుల్. ఇది అనేక కొండలు నింపుతుంది, కానీ అది మాత్రం ఏం కావట్లేదు. నా పని అయిపోయింది ప్రభు, అయిపోయిందా? అయిపోయింది ప్రభు, అయిపోయింది. ఆమేన్. నా కాళ్ళను యేసయ్య లేడి కాళ్ళగా చేయును గాక, ఎత్తైన స్థలములో నన్ను నిలబెట్టును గాక, ఆశీర్వాద కారణంగా చేయును గాక, భూలోకమును స్వతంత్రించుకొందురు గాక, దేశాలు స్వతంత్రించుకొందురు గాక, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని అనుభవించుదును గాక, చూచుదును గాక. అబ్రహాముకి దేవుడు ఏం ప్రామిస్ ఇచ్చాడు తెలుసా?
నీ యందు భూలోక వంశములను దీవించబడతాయి. నేను అబ్రహాముకి సంతానం అయితే, అబ్రహాము విశ్వాసానికి వారసుడినైతే, అబ్రహాము వాగ్దానాన్ని కూడా నేను ఎవరిని వారసుడిని. నేను ప్రార్థన చేసుకుంటా, ప్రభువా భూలోక వంశాలను దీవించా అని చెప్పే కదా ప్రభువా. నేను ప్రార్థన చేస్తున్నా. హాలాండ్, పోలాండ్, ఫిన్లాండ్, నెదర్లాండ్, ఇంకా స్కాట్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, హాలాండ్, ప్రతి ల్యాండ్ యేసునామములో వచ్చును గాక. ప్రతి ల్యాండ్ యేసునామములో వచ్చును గాక. ఆత్మలు రక్షించబడుదురు గాక. రోగులు స్వస్థపరచబడుదురు గాక. ఖైదీలు విడుదల చెందుదురు. నీవెలా ఉండగోరుతున్నా? అద్భుతాల కార్యం అని చెప్తాను. బోధకుని దగ్గరికి వెళ్తాం, దేవుని దగ్గరికి వెళ్తాం, దైవజనుని దగ్గరికి వెళ్తాం, మనం ఉందంతా కూడా చెప్పుకోవటం. దైవజనుడు, దేవుడు, దేవుని ఆత్మ ఏం చెప్పిందో దాని ప్రకారం చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మా కుటుంబాల్లో జీవం పొంగును గాక. జీవనదులు పారును గాక. జీవజల నదులు పారును గాక. రివర్స్ ఆఫ్ జాయ్, సమాధాన నదులు పారునుగాక. సంతోష నదులు పారునుగాక. ఆరోగ్య నదులు పారునుగాక. ఆశీర్వాదపు నదులు. జీసస్ దేవుడి మాటలు దీవించును గాక. ఒక చిన్న పాట చెప్తాను. పరిశుద్ధాత్ముడా, నువ్వు వద్దురా బాబు, కూర్చున్నానా? వీళ్ళు వద్దాను, నా వెనకే పోతున్నారు. పరిశుద్ధాత్ముడా నాలో, నాతో, నాపై వసించ రావయ్యా. నాలో, నాతో, నాపై వసించ రావయ్యా. అందరం పాడదామా? పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా. మళ్ళీ పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా నాలో, నాతో, నాపై వసించ రావయ్యా. నాలో, నాతో, నాపై వసించ. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా. మళ్ళీ పరిశుద్ధాత్ముడా నాలో, నాతో, నాపై వసించ. నాలో వసించ. జ్ఞానము, జ్ఞాపకము నీవేనయ్యా. నీవు నేను కలిసి బోధించాలయ్యా. జ్ఞానము, జ్ఞాపకము నీవేనయ్యా. మళ్ళీ జ్ఞానము, జ్ఞాపకము. మళ్ళీ జ్ఞానము, జ్ఞాపకము నీవు నేను కలిసి బోధించాలయ్యా. జ్ఞానము, జ్ఞాపకము నీవు నేను కలిసి. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా నాలో, నాపై వసించ రావయ్యా. నాలో, నాతో, నాపై. భాషలు, ప్రవచనాలు నీవేనయ్యా. మళ్ళీ భాషలు, ప్రవచనాలు. మళ్ళీ భాషలు, ప్రవచనాలు నీవు నేను కలిసి పలకాలయ్యా. నీవు నేను కలిసి పలక. భాషలు, ప్రవచనాలు నీవేనయ్యా. నీవు నేను కలిసి పలకాలయ్యా. మళ్ళీ భాషలు, పలకాలయ్యా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా నాలో, నాతో, నాపై వసించ రావై. నాలో ఆమేన్. మీరు నా మీద, నా మనసులో కోపడుకుంటున్నారు, నాకు అర్థమైపోయింది. ఇంకెంతసేపు చెప్తాడు రా బాబు, త్వరగా అయిపోతే త్వరగా చేసుకొని త్వరగా పోదాం అనుకుంటాను. నాకు అర్థమైపోయింది, అందుకని చెప్పేసి. హల్లెలూయా. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. జీసస్, జీసస్. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, ఈ మధ్యాహ్నం వేళ మాతో మాట్లాడినందుకే వందనాలు. మీ చేతిలో ఉండగోరుతున్నా, మీ సన్నిధిలో ఉండగోరుతున్నా.
అర్హమైన పాత్రగా ఉండగోరుతున్నా, యజమాని చేతిలో వాడబడే పాత్రగా ఉండగోరుతున్నా అయ్యా. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే పాత్రగా ఉండగోరుతున్నా. అనేక వందల వేల మందిని ఆత్మల సంపాదన పాత్రగా ఉండగోరుతున్నా. మీ కార్యాలు జరిగించండి అయ్యా. సంఘాన్ని దీవించండి, నీ బిడ్డలను దీవించండి అయ్యా. మీ దాసుని బలపరచండి, నూతన కృపలతో నింపండి, నూతన శక్తితో నింపండి అయ్యా. బలపరచండి, బలమును శక్తిని దయచేయండి అయ్యా. మీ దాసుల్ని, కుటుంబాన్ని, బిడ్డల్ని, సంఘాన్ని పరిచయం మీ చేతికి అప్పగిస్తున్నా. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకే వందనాలు. ప్రతి మాట బిడ్డల హృదయంలో, క్షేత్రంలో ఫలింపు చేయండి. గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి బిడ్డను మీ చేయి చాపి దీవించండి అయ్యా. మీ కృపకు, మీ దయకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా యేసయ్య చెప్పకూడదమ్మా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మేము దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి సేవ నిమిత్తమై, సంఘారాధన నిమిత్తమై కానుకలు